నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. కీలకమైనటువంటి అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఐఆర్ఆర్ కేసు విషయంలో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. A1గా చంద్రబాబు నాయుడు, A2గా నారాయణ, A3గా లింగమనేని, A14గా లోకేష్. కీలకమైనటువంటి కేసు. దీని మీద ఇంతకుముందు తెలుగు వన్ నుంచి కూడా కందుల రమేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అనేక అంశాల ప్రాతిపదికగా చర్చిస్తూ వచ్చాం. కానీ ఈ పర్టికులర్ టైంలో ఆల్రెడీ బెయిల్ ఉన్నటువంటి ఈ కేసులో ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేయడం దేనికి సంకేతం? ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఏమన్నా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇన్ డీటెయిల్. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు, వెల్కమ్ సార్. సుభాకర్ గారు, ఏంటి ఇప్పుడు ఛార్జ్షీట్ వేయడాన్ని ఎట్లా చూడాలి? ఈ ఛార్జ్షీట్ వల్ల చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఏమన్నా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఇక్కడ మనకి స్పష్టంగా లీగల్ నిపుణుల అభిప్రాయం ఏంటంటే, అంత తొందరగా హడావుడిగా, అది కూడా ఏమీ లేనటువంటి, ఎటువంటి ఆధారం లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అసలు లేదు అమరావతిలో. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒక ప్రపోజ్, అవుటర్ రింగ్ రోడ్ అనేది ఒక ప్రపోజ్. ఆ ప్రపోజల్స్ కేవలం పేపర్ మీదకే, ఎటువైపు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎటువైపు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు అనే ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించిన ఒక ప్రాథమిక ఆలోచనతో అప్పటి ప్రభుత్వ అధికారులు ఈ రకంగా, ఈ ప్లాన్ ప్రకారం ఈ సర్క్యూట్లో అమరావతికి లోపలుంచి ఒక రీజనల్ రింగ్ రోడ్డు, దానికి అవుటర్ రింగ్ రోడ్డు అని చెప్పేసి ప్రతిపాదనలు మాత్రమే. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ, పర్టికులర్గా ఈ సర్వే నెంబర్లోంచి రోడ్డు వెళ్తుంది, దీనికి సంబంధించి చెప్పి భూ సమీకరణ కానీ, భూ సేకరణ కానీ, ఒక్క సెంటు కూడా, ఒక్క గజం కూడా ఈ ఐఆర్ఆర్ కింద ప్రభుత్వం సేకరించలేదు. దానికి ప్రభుత్వం తరపున ఖర్చు పెట్టింది కూడా సున్నా. లేని ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగింది, అది కూడా 2000 కోట్లు జరిగింది అని చెప్పేసి ఇప్పటి వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు మీద, టీడీపీ నాయకుల మీద ఐఎస్ఏ కేసు దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి నారా లోకేష్ వరకు రకరకాలుగా, ఈ సంగం డైరీ అధినేత ధూళిపాటి నరేంద్ర వరకు ఏదైతే ఏసీబీ కేసులు అవినీతి జరిగిందని చెప్పేసి ఏసీబీ పరిధిలోకి రాకపోయినా ఏసీబీ కింద బెయిల్ రావటం కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ సెక్షన్స్ పెట్టి, అవినీతి నిరోధక శాఖ సెక్షన్స్ అప్లై అయ్యేలాగా కేసులు కట్టుకుంటూ, అరెస్టులు చేసుకుంటూ ఈ బెయిల్స్ నడుస్తూ ఉంది. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు విషయంకి వచ్చేటప్పటికి ఆ 17A ఏదైతే అరెస్ట్ చేయాలన్నా, ఎఫ్ఐఆర్ కట్టాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవాలనేది మనం సుప్రీంకోర్టులో జడ్జిమెంట్, ఆ ద్విసభ్య ధర్మాసనం 2 భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. అది ఫుల్ బెంచ్కి వెళ్ళింది. ఈ తరుణంలో హడావుడిగా, అది కూడా ఇన్నర్ రింగ్ రోడ్లో, వేరే వాటిట్లో అయితే అటు ప్రజలకు కానీ, ప్రతిపక్షానికి కానీ, మీడియాకి కానీ కొంత స్టడీ చేయడానికి అవకాశం ఉండేది. అసలు ఏంటి దీంట్లో ఏం జరిగింది అనేది మనం స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసుకుంటే అది సింపుల్గా మనం స్టడీ చేస్తే కానీ దాంట్లో లోతుకి వెళ్ళలేము. అసలు ఏం జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు వీళ్ళు ఇట్లా గవర్నమెంట్ ఆరోపణ చేస్తుంది అనేది. కానీ పర్టికులర్గా ఈ విషయంకి వచ్చేటప్పటికి, ఐఆర్ఆర్ విషయంకి వచ్చేటప్పటికి ఏమీ లేని దానికి కేసు ఏంటి అనేది మనమే కాదు, యాజ్ ఎ జర్నలిస్టులుగా ఈవెన్ పబ్లిక్ కూడా దాంట్లో ఏమీ లేని దానికి ఎక్కడ అవినీతి జరిగింది, 2000 కోట్ల అవినీతి జరిగింది, అసలు ఎలా నిర్ధారించారు, దానికి ప్రాతిపదిక ఏంటి, అసలు ఆ భూ సర్వే జరగలేదు కదా, ఆ సర్వే నెంబర్లో గవర్నమెంట్ సమీకరణ చేయలేదు కదా, చేయకుండానే ఈ రోడ్లో ఇక్కడ భూములు ఉన్నారు కాబట్టి మీ పొలాలు ఎక్కడ ఉన్నాయి, హెరిటేజ్ అనేది తీసుకుంటే హెరిటేజ్ చిల్లింగ్ పాయింట్స్ అనేది 2 రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలో, కర్ణాటకలో కూడా దానికి సంబంధించి ఆ చిల్లింగ్ పాయింట్స్ కొనుక్కునేదానికి రాజధాని అమరావతి ప్రకటన రాష్ట్ర విభజన కంటే ముందే కంతేరు ఏరియాలో
హెరిటేజ్ అనేది చిల్లింగ్ పాయింట్ కోసం, తన అవసరాల కోసం, తన సంస్థ ఏర్పాటు ఎక్స్పాన్షన్లో భాగంగా అక్కడ రైతులకు అందుబాటులో ఉండేదాకా చిల్లింగ్ పాయింట్ కోసం ఆ సంస్థ కొంది. అది కూడా ఇదిగో ఇది వస్తుంది కాబట్టి దీనికి దగ్గరలో ఉంది అని చెప్పేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, అది వాస్తవానికి నిరాధారమైన ఆరోపణలతో ఆ కేసు కట్టారు. ఐఆర్ఆర్లో అంత హడావుడిగా ఛార్జ్షీట్ వేయటానికి ప్రధాన కారణం ఒకే ఒక్కటి. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనం ఓడిపోబోతున్నాము అనేది తనకి బాగా దగ్గరగా ఉండే అధికారులతో మనం ఓడిపోతున్నాము, రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, దానికి మనం ఏం చేయగలగాలి ఈ కేసుల ద్వారా అనే ఒక సమాలోచన చేసి మనం ఓడిపోబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఛార్జ్షీట్ వేసేస్తే రేపొద్దున చంద్రబాబు వచ్చినప్పుడు ఛార్జ్షీట్లు ఈ ప్రభుత్వం వేయలేదనుకోండి, ఈ ఒక్క ఓఆర్ఆర్లోనే ఐఆర్ఆర్లోనే కాదు, చంద్రబాబు మీద ఏదైతే అభియోగాలు మోపి అరెస్ట్ చేసి దానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఏదైతే బెయిల్ మీద చంద్రబాబు ఉన్నారో అన్ని కేసుల్లో ఛార్జ్షీట్లు వేస్తారు. ఇది మనం తెలుగు వన్ వేదికగా చెబుతున్నాము. మనకున్న విశ్వసనీయ సమాచారం ఒక్క ఐఆర్ఆర్ కేసులోనే కాదు, ఎంటైర్ ఇప్పటి వరకు ఏదైతే రిజిస్టర్ చేసిన కేసులు ఉన్నాయో ఆ కేసులు అన్నిటిలో కూడా విచారణ ముగిసింది అని చెప్పి ఛార్జ్షీట్ వేసేస్తారు. ఒక్కసారి ఛార్జ్షీట్ వేసేసిన తర్వాత రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఛార్జ్షీట్ మార్చడానికి అవకాశం ఉండదు. అదే వీళ్ళు ఛార్జ్షీట్ వేయకపోతే దీంట్లో ఆరోపణలు తప్ప రుజువులు లేవనేది కేసు వీగిపోయేదానికి, దాన్ని కేసు కొట్టేసేదానికి, లేదు ఛార్జ్షీట్ వేయడానికి దీంట్లో ఏమీ లేదని చెప్పేసి రేపు రాబోయే ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ఆ అవకాశం ఇవ్వకుండా ఏదో ఒక తప్పుల తాడుతో ఛార్జ్షీట్ అనేది వేసేస్తే రేపు వచ్చే ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నిందితుడిగా ముఖ్యమంత్రి A1గా కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేసి బెయిల్ వచ్చి దాంట్లో విచారణ చేసామని చెప్పేసి ఛార్జ్షీట్ వేసేస్తే ఇక కేసు విచారణ దశకు వస్తుంది. కేసు విచారణ దశలో ముఖ్యమంత్రి అయినా కామన్ మెన్ అయినా కోర్టుకు హాజరవ్వాలి. సరే, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆ వెసులుబాటు ఉంది, కోర్టు ఆయనకి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఆయన కొన్ని వందల వాయిదాలు అటెండ్ అవ్వలేదు, ప్రస్తుతానికి కూడా ఆయన అటెండ్ అవ్వట్లేదు. ఈవెన్ కోడికత్తి విషయంలో కూడా ఒక మాట చెప్తే అయిపోయేదానికి కూడా ఆయన కోర్టుకి వెళ్ళడానికి నేను బిజీగా ఉన్నానని చెప్పారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు ఇదే కేసులో ఛార్జ్షీట్ వేశారు కాబట్టి దాన్ని వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి కల్పించేదాకా ఇది ఒక రకమైన హింసాత్మక ధోరణి. టెక్నికల్గా ఏదైతే కోర్టుకు రప్పించాలి, గతంలో జగన్మోహన్ రెడ్డి A1గా ఉన్నారు, కోర్టులకు అటెండ్ అయ్యారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక వెసులుబాటు కోర్టుల ద్వారా రిలీఫ్ పొంది వాయిదాలకు అటెండ్ అవ్వకుండా ఉన్నారు. చంద్రబాబు నాయుడిని రేపు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నా సరే A1గా కోర్టుకు రప్పించాలి అనే దానికి సంబంధించి అంటే సుభాకర్ గారు ఇక్కడ ఒక పాయింట్, మనం టెక్నికల్గా చూసినప్పుడు ఇవి, కానీ పొలిటికల్గా చూసినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన, చంద్రబాబు నాయుడు నేరం చేశాడని నిరూపించిన, ఛార్జ్షీట్ వేసిన, అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందే ప్రక్రియ కదా చేయాలి. రాజకీయంగా చూసుకున్నప్పుడు జస్ట్ ఊరికే ఛార్జ్షీట్ వేసేస్తే అది జగన్మోహన్ రెడ్డికి లబ్ధి రాకపోయినా ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాబోతున్నాడు, మనం అధికారంలో నుంచి పోబోతున్నామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నప్పుడు ఇక ఛార్జ్షీట్ వేసి జగన్మోహన్ రెడ్డి పొందే లబ్ధి ఏంటి రాజకీయంగా? ఇక్కడ మనం ఛార్జ్షీట్ దాకా వెళ్ళాం. ఆ లబ్ధి గురించి ఆలోచిస్తే ఒక తెలివైన పొలిటీషియన్ ఓన్లీ రాజకీయమే చేయాలనుకుంటే రాజకీయ కారణాలతో తనకు రాజకీయంగా లాభం చేసే పనులే చేస్తారు వాస్తవానికి. కానీ మీరు అన్నట్టు ఇక్కడ ఛార్జ్షీట్ వేస్తే అతనికి వచ్చే లాభం ఏంటి రాజకీయంగా అనేది ఒక మంచి ప్రశ్న. కానీ ఇక్కడ లాభం కంటే కక్ష, ద్వేషం, ఈర్ష్య, అసూయ అనేలాంటి అవలక్షణాలు కేవలం కక్షపూరితంగానే. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో సిబిఐ దాఖలు చేసిన అనేక ఎఫ్ఐఆర్లలో 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రజలు ఒక ధీరుడుగా, ఒక వీరుడుగా అన్యాయంగా జైలుకి పంపబడ్డారు అని చెప్పేసి ప్రజలు సానుభూతితో జైలుకి వెళ్ళి వచ్చిన గాంధీ జైలుకి వెళ్ళాడు, నెహ్రూ జైలుకి వెళ్ళాడు. ఈ దేశంలో 14 సంవత్సరాలు నెహ్రూ జైల్లో ఉన్నాడు ఈ దేశ స్వతంత్రం కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నాడు. గాంధీ జైల్లో ఉన్నా, నెహ్రూ జైల్లో ఉన్నా, ఎవరు జైల్లో ఉన్నా, రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరు జైల్లో ఉన్నా
ఈ ప్రజల సెంటిమెంటు అన్యాయంగా జైల్లో ఉంచారు అనే తప్పు చేశారా ఒప్పు చేశారా అనే పరిస్థితి ఆ పరిధి దాటి విచక్షణ కోల్పోయి ఆలోచించిన సమాజంలో జైలుకి వెళ్ళి వస్తే అది వీరుడు, జైలుకి వెళ్ళి రావడం అనేది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ లాగా దాన్ని ఒక సానుభూతి కింద తీసుకుని ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ఇక్కడ నాకేం జరిగిందో చంద్రబాబు నాయుడు కూడా అదే జరిగిద్ది, నేను చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తే అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అయినా సరే అతని రాజకీయ ప్రయోజనాలకి కంటే కూడా అతనికి కక్ష ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడిని కొన్ని రోజులు తనకు తెలుసు రాజకీయంగా నష్టం జరిగిద్ది, చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తే నేను జైలుకి వెళ్తే నాకేం లాభం జరిగిందో అది చంద్రబాబు నాయుడికి కూడా అదే లాభం జరగబోద్ది అనేది జగన్మోహన్ రెడ్డి శిబిరానికి తెలుసు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పంతం చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలి అనే ఒక అతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చంద్రబాబు నాయుడు జైలుకి పంపించాడు. అట్లాగే ఈ షార్ట్ షీట్ అంశం కూడా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం అనేది అది చంద్రబాబు నాయుడికి రాజకీయంగా లాభం చేసే అంశం. వాస్తవానికి ఇదే అంశం జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రూవ్ అయింది. ఆ పాయింట్లో ఈ షార్ట్ షీట్ అంశం కూడా రాజకీయ లాభం కాదు, దాంట్లో కూడా కుట్ర ఉంది, దాంట్లో కూడా కక్షపూరితంగానే ముందస్తుగా జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ షార్ట్ షీట్స్ ఒకటి కాదు ఇప్పటి వరకు ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాయో ఆ అన్నిటికీ కూడా షార్ట్ షీట్లు వేయబోతున్నారు అనేది మనకున్న సమాచారం. రైట్. ఇప్పుడు దీని ద్వారా ఏమన్నా మళ్ళీ అదుపులోకి తీసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇక కోర్టులో తేల్చుకోవాల్సిందే. ఛార్జ్ షీట్ వేసేసారు. దీనికి ఛార్జ్ షీట్ బెయిల్ మీద ఉన్న వ్యక్తులు ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి కేసు విచారణ సాగుతూ ఉంటుంది. కేసు విచారణ దశలో బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఉద్దేశం, బెయిల్ క్యాన్సిల్ అవ్వాలంటే దానికి మళ్ళీ పోరాటం చేయాలి. ఆ పోరాటం ఇంకో పక్కన ఈ ప్రభుత్వం చేస్తూనే ఉంది. మన సుప్రీం ఆల్రెడీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కూడా పిటిషన్ వేశారు కదా. అది ఛార్జ్ షీట్ కి బెయిల్ క్యాన్సిల్ కి సంబంధం లేదు. అదే అంటున్నా. అది ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి కోర్టులో తేల్చుకోవాలి. బెయిల్ కండిషన్స్ ఉన్నాయి, ఆ బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించారు అనే దాని గురించి లేకపోతే ఇంకా వేరే కారణాలు పెట్టి టెక్నికల్గా ఏదైతే బెయిల్ క్యాన్సిల్ చేయడానికి అవకాశాలు ఏమేమి ఉన్నాయో అది ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నియమించిన అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ షార్ట్ షీట్స్ ముఖ్య ఉద్దేశం కేసు విచారణ అనేది జరగాలి. కేసు విచారణకి నిందితులుగా పేర్కొన్న వాళ్ళు కోర్టుకు రావాలి కాబట్టి ఆ ప్రయత్నం కోసం మాత్రమే ఈ షార్ట్ షీట్ అనే ఎత్తుగడ అనేది ఇది రాజకీయ ఎత్తుగడ. రాజకీయంగా అతనికి లాభం చేస్తానంటే చంద్రబాబు నాయుడిని మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కించడం అనేది అతని ఆహాన్ని సంతృప్తిపరిచే అంశం అని మనం అనుకోవాలి.